ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పెద్దపులి టెన్షన్ పెడుతోంది. సీతానగరం మండలం పెద్ద కొండేపూడి సరిహద్దు ప్రాంతంలోనే నేలకోట దగ్గర కొండ ప్రాంతంలో పెద్దపులి తిష్టి వేసింది. అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి మరింత సమాచారం అందిస్తారు. శ్రీరామూర్తి. రవి, ఏదైతే గత కొన్నాళ్ళుగా పెద్దపులి ఇక్కడ తూర్పుగోదావరి జిల్లా ప్రజల్ని భయాందోళనకు గురి చేస్తుంది. ముఖ్యంగా ఏజెన్సీ వాసులను కూడా చాలా బెంబేలు పెట్టేస్తున్న పరిస్థితి ఉంది. అదైతే ఇప్పుడు సీతానగరం మండలం అంటే తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం, అలాగే పోలవరం జిల్లా దేవపట్నం మండలానికి సరిహద్దు నేలకోట దగ్గర అది నిన్న నుంచి కూడా మకామేసి ఉంది. ఒక అడవి పందిని కూడా చంపిన నేపథ్యంలో అది ఆహారం ఉంది కాబట్టి అది ఇప్పుడు ఎక్కడికి కదలకుండా అక్కడే మకామేసినట్టుగా అటవీ శాఖ అధికారులు భావిస్తున్నారు. దాన్ని ఒక రేడియో కాలర్ ద్వారా ఎప్పటికప్పుడు దాని అబ్జర్వేషన్ కూడా చేస్తున్నారు. అయితే అది మైదాన ప్రాంతంలోకి వచ్చినట్లయితే పట్టుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పి పెదకొండమిడి ప్రాంతానికి వచ్చినట్లయితే దాన్ని పట్టుకోవడానికి వీలుగా బోన్ తోటి ఇతర సామాగ్రితో కూడా సిద్ధంగా ఉన్నారు. అయితే 200 మందికి పైగా ఫారెస్ట్ అధికారులు, అలాగే హనుమాన్ టీం రెస్క్యూ టీం కూడా చాలా అప్రమత్తంగా ఉన్నారు. అలాగే మొత్తం ఇంజక్షన్లు ఇచ్చి దాన్ని బంధించేందుకు కూడా షూటర్లు కూడా 4 బృందాలు ఉన్న పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా అది తన రూట్ మార్చుకుని అది కొండ ప్రాంతానికి ఉండిపోవడం వల్ల దీన్ని బంధించేందుకు అవకాశం కుదరట్లేదు. దానివల్ల అది మైదాన ప్రాంతానికి వస్తే ఈజీగా బంధించవచ్చు అని చెప్పేసి అటవీ శాఖ అధికారులు కూడా భావిస్తున్నారు. ఇప్పుడు సీతానగరం మండలంలో సీతానగరం, చిన్నకొండేపూడి, పెద్దకొండేపూడి ఇలా మొత్తం అన్ని గ్రామాల్లో కూడా టామ్ చేయించి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండమని చెప్పేసి కూడా ప్రజలు అప్రమత్తం చేస్తారు. అలాగే ఫారెస్ట్ అధికారులు కూడా టామ్ చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇది ఎలా చిక్కిద్దో ఏంటో తెలియని పరిస్థితి ఉంది. మళ్ళీ రూట్ మార్చుకుని వెనక్కి వెళ్తుందా, ముందుకి ఈ సీతానగరం మండలంలోకి ప్రవేశిస్తుందా అని చెప్పేసి కొంచెం ఆందోళన అయితే ఇక్కడ ప్రజల్లో నెలకొని ఉంది. రవి, రైట్, థ్యాంక్ యూ శ్రీరామూర్తి.